రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద విపక్షాల ప్రధాన అభియోగం ఏంటంటే ఆయన ప్రసంగాల ద్వారా ప్రజలని ఉర్రూతలూగిస్తారు. ఆయన ప్రసంగాలలో విమర్శన బాణాలను ఎక్కుపెట్టి తమపైన దాడి చేస్తారు. ఆయన మాట్లాడితే తమపైన దాడి జరుగుతుంది. కాబట్టి ప్రధానమంత్రి మాటలను నిరోధించాలని చాలా ప్రయత్నం చేస్తారు. ప్రధానమంత్రి ఆ ప్రసంగం చేయకూడదు, ప్రధానమంత్రి ఈ విషయాన్ని టచ్ చేయకూడదు, ఈ రకంగా మాట్లాడతారు. ప్రధానమంత్రి ఒక 45 గంటలు మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. మాట్లాడితే అభ్యంతరం ఉన్నప్పుడు, ఆయన మౌనంగా ఉన్నప్పుడు ఆనందపడాలి. తమాషా ఏంటంటే విపక్షాలకు ఆయన మౌనం కూడా నచ్చటం లేదు. ప్రధానమంత్రి మౌనంగా ఉండటం వెనక ఉన్న రాజకీయం ఏదో ఉంది. ఈ రాజకీయం ఏదో ఉంది, దాని ద్వారా ఆయన మరింత పబ్లిసిటీ సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. చెప్పకుండానే ఈ 48 గంటలు అన్ని ప్రచారాలు మూసేసిన సమయంలో ఆయన దీని లాభం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. మౌనం ద్వారా, ధ్యానం ద్వారా ప్రధానమంత్రి ప్రచారం పొందే ప్రయత్నం చేస్తున్నారని విపక్షం ఆరోపిస్తోంది. విపక్షాలకు సంబంధించిన ఇండి కూటమి వెళ్ళింది. ఇండి కూటమి ఫిర్యాదు చేసింది ఎన్నికల సంఘానికి. తమాషా ఏంటంటే ఇందులో కూటమిలోని ఏ ప్రధాన పార్టీకి చెందినటువంటి ప్రధాన నాయకుడు లేడు. ఏ పార్టీకి చెందకుండా, కనీసం రాజ్యసభ ఎంపీ కూడా కాకుండా ఉన్నటువంటి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినటువంటి అభిషేక్ మను సింఘ్వి, ఆయన ఈ డెలిగేషన్కి నాయకత్వం వహించారు. వాళ్ళ అభ్యంతరం ఏంటంటే ప్రధానమంత్రి మౌనంగా ఉండవచ్చును, కానీ ఈ సమయంలోనే ఎందుకు ఉండాలి? ఎన్నికలు పూర్తిగా పూర్తయిపోయిన తరువాత, తుది దశ పోలింగ్ అయిపోయిన తరువాత ప్రధానమంత్రి మౌనంగా ఉండవచ్చు కదా. ఆయన ఇప్పుడు ప్రచారం ముగించి ఈ 45 గంటలు మౌనంగా ఉండడం వెనుక రాజకీయం ఉంది అని చెప్పి విపక్షము అనుమానపడుతోంది. ఈ మౌనంగా ఉన్న సమయంలో టీవీలు ఆయనని చూపిస్తాయి, ఆయన ధ్యానం చేస్తున్నటువంటి విజువల్స్ చూపిస్తాయి. దీని ద్వారా ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశం ఉంది అన్నది వాళ్ళ ఆరోపణ. తమాషా ఏంటంటే ఇప్పటికే 7 దశల పోలింగ్ అయిపోయింది. అత్యధిక సంఖ్యలో ఎంపీ సీట్లకు ఓటింగ్ అయిపోయింది. ఇప్పుడు చాలా తక్కువ శాతం సీట్లకు తుది దశలో పోలింగ్ జరుగుతోంది. ఉత్తర భారతదేశంలో ఒక 2 సీట్లు, బెంగాల్లో ఒక 2 సీట్లు, హర్యానాలో ఒక సీటు, ఈ రకంగా చాలా తక్కువ సంఖ్యలో జరిగేటటువంటి తక్కువ సీట్లలో జరిగేటటువంటి పోలింగ్ ఇది. అలాంటి సందర్భంలో ప్రధానమంత్రి మౌనంగా ఉన్నా, ధ్యానం చేసినా, తపస్సు చేసినా, కన్యాకుమారి అమ్మవారికి పూజ చేసినా, వివేకానంద రాక్ మెమోరియల్లో కూర్చుని తపస్సు చేసినా కూడాను విపక్షాలకు అభ్యంతరం ఏమిటి? విపక్షాలకు ఈ విషయంలో అసలు ఎటువంటి అభ్యంతరం ఉండకూడదు. ఎందుకంటే ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ 7 దశల ఎన్నికలు పూర్తయిపోయినాయి. వాళ్ళ లెక్క ప్రకారమే వాళ్ళకి 300 వరకు సీట్లు రావచ్చని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. నిజమెంత అబద్ధమెంత జూన్ 4న తెలుస్తుంది. కాబట్టి తుది దశలో ఉన్నటువంటి కొద్దిపాటి సీట్లను తన మౌనం ద్వారానో, ధ్యానం ద్వారానో ప్రధానమంత్రి ప్రభావితం చేస్తారని భావించటము ఒక రకంగా సరైనది కాదేమోననిపిస్తోంది. ఎందుకంటే చాలా తక్కువ సీట్లు. ఈ సీట్ల వల్ల ఓవరాల్ టాలీలో పెద్దగా మార్పు రాదు. ఈ సీట్లు గతంలో బీజేపీ అభ్యర్థులే ఎక్కువగా నెగ్గినటువంటి సీట్లు. కాబట్టి ఓవరాల్గా ఫలితంలో పెద్దగా మార్పు కూడా ఉండకపోవచ్చు. కానీ ప్రధానమంత్రి మాట్లాడినా తప్పు, ప్రధానమంత్రి మౌనంగా ఉన్నా కూడా అదే తప్పు అని చెప్పడం ఏదైతే ఉందో ఇది కాస్త విడ్డూరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఈ ఎన్నికల మొత్తము ప్రచారము పూర్తి చేసిన తరువాత గతంలో కూడా ఇదే పని చేశారు. 2019లో ఇదే చేశారు. 19లో చేసినప్పుడు విపక్షాల అభ్యంతర పెట్టలేదు. 2014లో కూడాను ప్రచార పర్వం, తన వంతు ప్రచారం పూర్తయిన తర్వాత ఆయన ధ్యానం చేశారు. 2014లో కూడా విపక్షము, అప్పుడున్నటువంటి విపక్షంలో ఏ పార్టీ కూడా అభ్యంతర పెట్టలేదు. 2014లో ఆయన ఛత్రపతి శివాజీతో సంబంధం ఉన్నటువంటి ప్రతాప్గఢ్ కోట మహారాష్ట్రలో, అక్కడ ఆయన ధ్యానం చేశారు. ఎవరు అభ్యంతర పెట్టలేదు. అదేవిధంగా 2019లో కేదార్నాథ్లో, ఎక్కడైతే ఉత్తరాదిలో శంకరుడికి సంబంధించిన అతి
పవిత్రమైనటువంటి స్థానం ఉంది. ఆదిశంకరాచార్యులు ఇక్కడి నుంచే నిర్గమనం చేశారని చెప్పి నమ్ముతారు. అక్కడ మోదీ ధ్యానం చేశారు. ఎవరు అభ్యంతర పెట్టలేదు. విపక్షాలు ఏవి అప్పటికీ కూడాను చివరి దశ పోలింగ్ మిగిలి ఉంది. అయినప్పటికీ విపక్షాలు అభ్యంతర పెట్టలేదు. 2014లో 2019లో లేని అభ్యంతరము 2024లో ఎందుకు? 2024లో ఈ అభ్యంతరాలు పెట్టడం వెనుక వాళ్ళు ఎలిబైని ఏమన్నా అంటే తమ ఓటమికి సంబంధించిన ఎలిబైని వెతికేటటువంటి ఒక సాకుని వెతికేటటువంటి ప్రయత్నం చేస్తున్నారా? అదేవిధంగా ప్రధానమంత్రి మాట్లాడితే ఆయనను విమర్శించి ఆయన అది మాట్లాడారు, ఇది మాట్లాడారు, పాకిస్తాన్ గురించి మాట్లాడారు, లేకపోతే విదేశీ చొరబాటుదారుల గురించి మాట్లాడారు, రాజ్యాంగాన్ని మార్చేస్తారు, ఇట్లా రకరకాల ఆరోపణలు చేసిన వారు ఆయన మౌనంగా ఉన్నా కూడా అభ్యంతరం పెట్టడం అనేది కొంత విచిత్రంగా అనిపిస్తోంది. ఏది ఏమైనా ప్రధానమంత్రి కన్యాకుమారికి చేరుకున్నారు. అమ్మవారి గుడి కన్యాకుమారి కన్యక రూపంలో తపస్సు చేసేటువంటి చోట ఆయన వెళ్ళి పూజలు చేసి అక్కడ ఉన్నటువంటి మిగతా దేవాలయాల్ని సందర్శించారు. వివేకానంద కేంద్రానికి వెళ్ళి అక్కడ ఆయన గురువారం రాత్రి నుంచి తన ధ్యానము, తన కార్యక్రమం ఏదైతే తాను ముందస్తుగా ఎంచుకున్నారో అది చేస్తారు. విపక్షాలు మరొక 48 గంటల వరకు రకరకాలుగా హడావిడి చేయటం ఖాయము. ఏది ఏమైనప్పటికీ ప్రధానమంత్రి తాను అనుకున్నటువంటి కార్యక్రమాన్ని తాను అనుకున్నటువంటి పద్ధతిలో ఆయన కొనసాగిస్తారు. మీడియా లైవ్ చూపించాలి చూపించకపోవడం అనేదాన్ని ప్రధానమంత్రి నియంత్రించలేరు. చూపించాలా చూపించొద్దా అన్నది కాంగ్రెస్ పార్టీ కూడా నియంత్రించలేదు. మీడియాకి స్వాతంత్రం కావాలని కోరేటటువంటి కాంగ్రెస్ పార్టీ, మోదీ ఆధ్వర్యంలో మీడియాని అణిచివేస్తున్నారని చెప్పేటటువంటి కాంగ్రెస్ పార్టీ మీడియా నోరు కట్టేయాలి, మీడియా కళ్ళకు గంతలు పెట్టేయాలని అనడం మరొక విడ్డూరం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.